ఈ రాత్రి ఈడెన్ గార్డెన్స్లో ఒక మహాసంగ్రామం. ఎడారి రాజ్యం మీద తుఫాను విరుచుకుపడనుంది. ఒక జట్టు గొలుసు ఊడిన సైటిల్లా తడబడుతుంటే మరో జట్టు గాలివాటంలా దూసుకుపోతోంది. ముందుగా పర్పుల్ సైన్యం, కోల్కతా నైట్ రైడర్స్. వారి కోట ఈడెన్ గార్డెన్స్. వారి లక్ష్యం ప్రతీకారం. వారి కెప్టెన్ రహానే ఇన్నింగ్స్ను నిలబెట్టాలి. ఇసుక కోటలు కాదు, రాతి కోటలు కట్టాలి. ఇక వస్తున్నాడు రింకూ సింగ్, డెత్ ఓవర్ల ఫైర్ క్రాకర్. అతని బ్యాట్ ఒక పవర్ఫుల్ పిన్ బాల్ మిషన్. వారి రహస్య ఆయుధం స్పిన్ ద్వయం, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి. వారి మాయాజాలం ఒక పద్మవ్యూహం. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ సైన్యం ఆత్మవిశ్వాసంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఒక అగ్ని కెరటం. రాయల్స్ తాడికి నాయకుడు యశస్వి జైస్వాల్. మొదటి బంతి నుంచే విరుచుకుపడే విధ్వంసక ఓపెనర్. ప్రతి బంతి తనని వ్యక్తిగతంగా అవమానించినట్టు అంతటి ఆవేశంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. పవర్ ప్లేని ఒక ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీగా మార్చేస్తాడు. ఈ సీజన్లో అతని స్ట్రైక్ రేట్ 240కి పైగా. మైదానంలో సృష్టించే పెను తుఫానీతను. మరి వారి ప్రధాన అస్త్రం పేస్ తుఫాను జోఫ్రా ఆర్చర్. కేకేఆర్ టాప్ ఆర్డర్పై నిప్పుల వర్షం కురిపించటానికి రెడీ. సరే, ఈ యుద్ధం గతిని మార్చే 3 కీలక పోరాటాలున్నాయి. వాటిని చూద్దాం రండి. మొదటిది జైస్వాల్ వర్సెస్ నరాయణ్. అగ్ని వర్సెస్ పొగమంచు. ఒకరు దాడి చేస్తే మరొకరు రహస్యాలు దాస్తారు. రెండోది సూర్యవంశీ వర్సెస్ చక్రవర్తి. హరికేన్ వర్సెస్ మాంత్రికుడు. ఈ మధ్య ఓవర్ల యుద్ధంలో గెలిచేదెవరో. ఇక మూడోది రహానే వర్సెస్ ఆర్చర్. నైపుణ్యం వర్సెస్ వేగం. ఒకరు చదరంగమాడితే మరొకరు పిడుగులు విసురుతారు. ఇక యుద్ధభూమి ఈడెన్ గార్డెన్స్. ఈ సీజన్లో ఇది బ్యాటర్లకొక స్వర్గంలా మారింది. ఈ పిచ్ ఒక లాంచ్ ప్యాడ్ లాంటిది. 20+ స్కోర్లు కామన్. కానీ స్పిన్నర్లకు ఇందులో ఒక రహస్య ఉచ్చు ఉంది. అయితే ఈ ఎపిక్ బ్యాటిల్ ఎలా ముగుస్తుంది? నిపుణులు తమ అంచనాలని చెప్పారు. ఆర్ఆర్ మరింత పదునుగా, సెటిల్డ్గా కనిపిస్తోంది. అందుకే గెలుపు అవకాశాలు వారివైపే. 58కి 42. కాని అసలైన పోరు రోజు ఏదైనా జరగచ్చు. చివరి ప్రశ్న మాత్రం ఒక్కటే: ఎవరు పాలేస్తారు?